వ్యవసాయాధారిత దేశం ఎలా అయ్యిందో పాక్ ఉగ్రవాద ఆధారిత దేశమా? ఆ దేశ జీడీపీలో వ్యవసాయం పాలెంత ఉంటుందో అంతకంతా టెర్రరిజం నుంచి ఉంటుందా? కొన్ని గల్ఫ్ దేశాలు ఆయిల్ ప్రొడక్ట్స్ అమ్మి ఎలా సొమ్ము చేసుకుంటాయో పాకిస్తాన్ టెర్రరిజాన్ని తయారు చేసి సొమ్ము చేసుకుంటుందా అంటే అవుననే తెలుస్తోంది. పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ నెట్వర్క్ వర్త్ ఎంత? ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో అత్యంత కీలకంగా ఎవరు వ్యవహరిస్తున్నారు? పాక్ సైనికులు రిటైర్ అయ్యాక ఏం చేస్తుంటారు? ఇక్కడి టెర్రర్ గ్రూపులకు మిలిటరీ కార్యకలాపాల్లో శిక్షణ ఇచ్చేవారెవరు? పాక్ మాజీ సైనికులకు ఉగ్ర ముఠాలకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎలాంటివి? నిఘా వర్గాల నివేదికలు ఏం చెప్తున్నాయి? పాకిస్తాన్ ఉగ్రదేశం ఎలా అయిందని చూస్తే ఒక పెద్ద లిస్ట్ బయటపడుతుంది. దీని ఆధారంగా చూస్తే నిషేధిత తీవ్రవాద ఉగ్రవాద గ్రూపులే సుమారు 80 వరకు ఉంటాయి. వీటిలో యాక్టివ్ గా ఒక 45 ఉండగా పెద్ద యాక్టివ్ గా లేని గ్రూపులు ఒక 25 వరకు ఉంటాయి. జైషే మొహమ్మద్ మరింత హైపర్ యాక్టివ్ గా ఉంటాయి. మామూలుగా భారత్ వంటి దేశాల్లో మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యాక వారు చేసే పని సెక్యూరిటీ జాబ్స్ లోకి ఎక్కువగా వెళ్లటం. అదే పాకిస్తాన్ లో మాజీ సైనికులు ఉగ్రవాద గ్రూపుల్లో చేరుతుంటారు. దీన్ని బట్టి ఈ రెండు దేశాలకు ఎంత తేడా ఉందో చూసుకోవచ్చు. పాకిస్తాన్ లో మాజీ సైనికులకు ఇదొక ఆదాయ వనరు. పాకిస్తాన్ గత కొన్ని దశకాలుగా ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషించిందని చూస్తే ఇందులో మాజీ సైనికులది అత్యంత కీలక పాత్రగా తెలుస్తోంది. మాజీ సైనిక సిబ్బంది అత్యంత క్రూరమైన లష్కర్-ఎ-తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు శిక్షణనిచ్చే జిహాదీ శిబిరాలను నడుపుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం. భారత యువత ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ జాబ్స్ కొట్టడానికి ఎలాంటి ప్రాధాన్యతనిస్తారు? పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని అలా ఆశ్రయిస్తారు. తమ ఉద్యోగ ఉపాధి అవకాశాలను వెతుక్కోవటంలో భాగంగా టెర్రరిజం ఒక ఆప్షన్ గా పెట్టుకుంటారు అక్కడి యువకులు. మరీ ముఖ్యంగా భారీ ఎత్తున డబ్బు సంపాదించే మార్గాల్లో వారు టెర్రరిజం ఒక రూట్ మ్యాప్ గా మార్చుకుంటారు. కసబ్ వంటి వారు అలా వచ్చిన వారే. తాజాగా పెహల్గామ్ లో దాడి చేసి 26 మందిని హతం చేసిన ఉగ్రవాదులది ఇదే తీరు. వారందరినీ తీర్చిదిద్దితే మాజీ సైనికులే అన్నది మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్. పెహల్గామ్ దాడికి పాల్పడ్డవారు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవారు కారు. వీరు కొన్ని దశకాలుగా పాక్ లో 1000 తలలు వేస్తోన్న ఉగ్రవాద ఉత్పత్తులు. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ టెర్రర్ గ్రూపులు పాకిస్తాన్ కేంద్రంగా తిష్టవేసి ఉన్న విషయాన్ని సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్స్ వంటి కొన్ని సంస్థలు ఒక జాబితా సైతం రూపొందించాయి. వీటిలో లష్కర్-ఎ-తోయిబా 3, జైషే మొహమ్మద్ 7వ స్థానంలో ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యంలో పనిచేసేవారు పార్ట్ టైమ్ గా దేశ రక్షణ చేస్తే, ఫుల్ టైమ్ గా చేసే జాబ్ మాత్రం సైనికులను జిహాదిస్టులుగా తయారు చేయటం. దక్షిణాసియా వ్యాప్తంగా కొన్ని దశకాల తరబడి ఉగ్రవాదాన్ని ఈ తరహాలోనే పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. ఇక్కడ సైనికుడికి జిహాదిస్టుకి పెద్ద తేడా ఉండదు. వారి మధ్య పెద్ద వ్యత్యాసాలు ఉండవు. వారిని తీర్చిదిద్దే విషయంలో సెపరేట్ కోర్సులుండవు. అంతా ఒకటే. ఇద్దరినీ ఒకలాగే తయారు చేస్తారని చెప్తాయి కొన్ని రిపోర్టులు. పాక్ ఆర్మీలో చేరి తాము నేర్చుకున్న మిలిటరీ ట్రైనింగ్, ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో నేర్పిస్తుంటారు ఆ దేశ సైనికులు. ఇంటెలిజెన్స్ వర్గాల వారి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మాజీ సైనికులే ఉగ్రవాద శిబిరాలను నడుపుతుంటారు. ఉగ్రవాదులంటే అన్అఫీషియల్ పాక్ సోల్జర్స్ కింద లెక్క. వారు జీతం, హోదాలతో పనిచేస్తారు. వీరు ఎలాంటి హోదా లేకుండా టెర్రరిస్టుగా దేశానికి పనిచేస్తారు. అంతే తేడా. ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం సన్నటి రేఖ వంటిది, అంతే. 2019లో పుల్వామా దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బందిని బలిగొన్న లష్కర్-ఎ-తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ నిధులను ఇస్తూ ఉంటుంది. ఈ సంస్థలు పాక్ భూభాగమంతటా విస్తరించి ఉంటాయి. శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటాయి. రాడికలైజేషన్, ఆయుధ శిక్షణ, ఆత్మాహుతి దళాల తయారీ కేంద్రాలుగా ఇవి నానాటికి పెరుగుతున్నాయే తప్ప ఎంతమాత్రం తగ్గటం లేదు. వీటన్నిటికీ పాకిస్తాన్ మాజీ సైనికులే నిర్వాహకులు.
పాకిస్తాన్ అబోటాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ ని గుర్తించి చంపిన అమెరికా ఈ ఆపరేషన్ గురించి చెప్తూ ఇస్లామాబాద్ ఉగ్రవాదులకు ఎలాంటి సహాయ సహకారాలను అందిస్తుందో చెప్పటానికి ఇంతకన్నా మించిన ఉదాహరణ లేదని తేల్చి చెప్పింది. చైనా వరల్డ్స్ ప్రొడక్షన్ హౌస్ కాగా భారత్ వరల్డ్ సర్వీస్ సెక్టార్ కి హెడ్ క్వార్టర్. ఈ రెండు దేశాలకు ఈ పేరు ఎలాంటిదో పాకిస్తాన్ కి వరల్డ్ టెర్రరిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా అంతటి పేరుంది. దీని వెనుక కీలకంగా పనిచేస్తోంది పాక్ మాజీ సైనిక వర్గాలే. కాబుల్లోని భారత్ అమెరికా రాయబార కార్యాలయాలపై జరిగిన 2008, 2011 దాడులు, 2005 లండన్ దాడులు, 2024 మాస్కో దాడులు సైతం పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగమే. ఒక్కో గల్ఫ్ దేశం పెట్రోల్, డీజిల్ వంటి ఆయిల్ ప్రాడక్టులు అమ్మి సొమ్ము చేసుకుంటే పాకిస్తాన్ మాత్రం టెర్రరిజాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటోంది. ఆ దేశాన్ని ఏలిన నవాజ్ షరీఫ్, ముషరఫ్ వంటి వారు చేసిన ఓపెన్ కామెంట్సే ఇందుకు సాక్ష్యం. 26/11 ముంబై దాడుల వంటి ఘటనల్లో ఇస్లామాబాద్ హస్తం ఉన్నట్టు వారు ఒప్పుకున్న పరిస్థితులున్నాయి. వైద్య పరిభాషలో చెప్తే ఉగ్రవాదం అనే జబ్బు ఈ దేశం అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది. ఉగ్రవాదం ఆపేస్తే పాకిస్తాన్ ఖేల్ ఖతం. ఆ దేశ జీడీపీలో 24% వ్యవసాయం నుంచి వస్తే ఉగ్రవాదం నుంచి కూడా అంతే మొత్తం సంపాదిస్తోందన్న పేరుంది. మతపరమైన విద్య అభ్యసించటం, ఆపై జిహాదీ గ్రూపుల్లో చేరటం, ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ చేయటానికి భారీ మొత్తంలో పొందటం ఇదొక రూట్ మ్యాప్. తాజాగా పెహల్గాం దాడి చేయటానికి కాశ్మీర్ కొచ్చిన టెర్రరిస్టులు ఈ దిశగా తయారై వచ్చిన వారి అంటారు నిఘా వర్గాల వారు. ఏప్రిల్ 22 నాటి పెహల్గాం దాడికి పాకిస్తాన్ తో లింక్ అయి ఉన్నట్టుగా భారత భద్రతా సంస్థలు ఆధారాలతో సహా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాయి. ఈ సమాచారాన్ని యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఇటలీతో పాటు చైనాకు కూడా స్పష్టం చేశాయి. పాకిస్తాన్లో ఆ దేశ రాజకీయ నాయకులకు, మరే ఇతర ప్రముఖులకు లేనంత ప్రాధాన్యత భద్రతా ఉగ్రవాద సంస్థాధిపతులకు కల్పిస్తుంటారు. ఎందుకంటే ఆ దేశం టెర్రరిస్టు ఆధారిత దేశం. దీంతో వారి అడుగులకు మడుగులొత్తుతుంటారు. భారత్ కి వ్యతిరేకంగా వారు ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తే మరింత ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెలాంటి టెర్రర్ అటాక్స్ జరిగినా దాని మూలాలు పాక్ లో వెతుక్కోవచ్చు. ఇక్కడి నుంచి ఆ సహాయ సహకారాలు అందుతుంటాయి. దేనంతటి వెనుక పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన మాజీ సైనికులే ఉంటారు. పాకిస్తాన్ ఆర్మీ, టెర్రరిజం విడదీయలేని అనుబంధంగా చెప్తున్నాయి నిఘా వర్గాల నివేదికలు. పెహల్గాం దాడికి పాల్పడింది లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెంట్ ఫ్రంట్. దీని తాలూకు షాడో గ్రూప్ ఇందుకు బాధ్యత తీసుకున్నట్లు ప్రకటించింది కూడా. అంటే ఈ మొత్తం వ్యవహారంలో లష్కరే తోయిబాది కీలక పాత్ర. లష్కరే తోయిబా అంటే మరెవరో కాదు, హఫీజ్ సయీద్. అలాంటి హఫీజ్ ప్రస్తుతం ఎంత సురక్షితంగా ఉన్నారో తెలిస్తే మతిపోతోంది. అంతేకాదు అతడి సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం ఎందుకు చేశారో తెలిస్తే షాక్ అవుతాం. ఇక హఫీజ్ సయీద్, ఇతడి చుట్టూ అల్లుకొని కల్పించే ఆయుధ వ్యాపారం ఏ పాటిది, దాని వాల్యూ ఎంత? ఇదిగో ఇది చూసారా, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఇల్లు. 26/11, 22/4 దాడుల మాస్టర్ మైండ్ ఇతడే. ప్రస్తుతం ఇతడు ఉంటున్నది లాహోర్లోని అత్యంత జనసాంద్రత గల నివాస ప్రాంతమైన మొహల్లా జోహార్ టౌన్లో. పాకిస్తాన్లో మరే ప్రముఖుడికి లేనంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు హఫీజ్ సయీద్ సొంతం. మోస్ట్ లావిష్ లైఫ్ లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. పెహల్గాం దాడి తర్వాత సయీద్ కు పాకిస్తాన్ 4 రెట్ల అదనపు భద్రత కల్పిస్తోంది. అంతేకాదు హఫీజ్ ఇంటి చుట్టూ పాక్ సైన్యం తన బలగాలను మోహరించింది. ప్రస్తుతం హఫీజ్ సయీద్ ఒక సాధారణ పౌరుడిలా జోరం తౌమ్ వీధుల్లో యథేచ్ఛగా తిరుగుతున్నాడు. ప్రస్తుతం హఫీజ్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన హఫీజ్ సయీద్ మాత్రం తన కుటుంబంతో కలిసి ఇక్కడ ఎంతో హాయిగా జీవిస్తున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం అంత గొప్పగా సయీద్ని చూసుకుంటోంది. ఈ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా సరే పాక్ ఆర్మీ వెంటనే అప్రమత్తమైపోతుంది. సెక్యూరిటీ ఫుల్ టైట్ అయిపోతుంది. హఫీజ్ సయీద్ ఇక్కడే ఉంటున్నట్టు శాటిలైట్ ఫోటోలు, వీడియోలు కూడా సాక్ష్యం పలుకుతున్నాయి. అతడి ప్రతి కదలికను రికార్డ్ చేశాయి. ఇటు పాక్ గవర్నమెంట్ ఇస్తోన్న భద్రతతో పాటు తన సొంత సెక్యూరిటీ కూడా హఫీజ్ సయీద్ ను కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్నాయి. హఫీజ్ సయీద్ ఇంటిని ఆనుకుని ఒక మసీద్, మదర్సా సైతం ఉంది. హఫీజ్ ఇంటి పక్కన ఒక ప్రైవేట్ పార్కు కూడా ఉంది. దీన్ని బట్టి హఫీజ్ ఎంత సేఫ్ గా ఉన్నాడో చెప్పొచ్చు. ఆయన కుటుంబ సభ్యులు ఎంత ఉల్లాసంగా, విలాసంగా జీవిస్తున్నారో చూడండి. కానీ పాకిస్తాన్ చూస్తే ఇతడు ఇక్కడ లేనే లేడని బుకాయిస్తోంది. టెర్రర్ గ్రూపులకు నిధుల కేటాయింపుల వ్యవహారంలో హఫీజ్ పై కేసులున్నాయి. కోర్టు ఇతడికి 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాబట్టి ఇతడు జైల్లో ఉన్నాడని అంటోంది పాక్. కానీ ఇతడు మాత్రం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. లాహోర్లోని జోరం టౌన్ వీధుల్లో హాయిగా సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల లిస్టులో ఉన్నాడు హఫీజ్ సయీద్. కేవలం భారత్ మాత్రమే కాదు, అమెరికా సైతం ఇతడిపై 85 కోట్ల రివార్డ్ ప్రకటించింది. హఫీజ్ ముందు నుంచి లాహోర్లోనే ఉంటున్నాడని చెప్తోంది. మన ఆర్మీ అధికారులు లాహోర్లోని హఫీజ్ సయీద్ ఇంటి మీదకు మిసైళ్లను ఎక్కుపెట్టాలని కోరుకుంటారు. అతడి ఇంటిని, పరిసర ప్రాంతాలను తునాతునకలు చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు కూడా. కానీ అది ఎంతకీ సాధ్యపడటం లేదు. అంతటి సైనిక, రాజకీయ ప్రేరేపితమైన, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జీవిస్తున్నాడు సయీద్. హఫీజ్ సయీద్ కి అత్యంత సన్నిహితుడైన అబు ఖతల్ హత్యకు గురయ్యాడు. నాటి నుంచి పాక్ ప్రభుత్వం సయీద్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం హఫీజ్ సయీద్ ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ ఒక టెర్రర్ ట్రెజరీ కింద కాపాడుకుంటూ వస్తోంది. ఇతడి ఇంటి చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ గురించి తెలుసుకుంటే మతిపోతుంది. ఇటు పాక్ ఆర్మీ, అటు ISI తో పాటు లష్కరే తోయిబా కార్యకర్తలు హఫీజ్ సయీద్ భద్రతా వ్యవహారాలు చూస్తున్నారు. ఈ ప్రాంగణాన్ని పర్యవేక్షించడానికి డ్రోన్ నిఘా మోహరించగా 4 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న రోడ్లలో హై రెజల్యూషన్ కెమెరాలు అమర్చారు. హఫీజ్ ఇంటి చుట్టుపక్కలకు సామాన్యులు వెళ్లటానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా పెహల్గాం దాడి తరువాత సాయుధ దళాలు అతన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. ఈ దాడులకు కారణమైన TRF లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ కావటంతో సెక్యూరిటీ ప్రోటోకాల్ ఏర్పాటు చేసింది పాకిస్తాన్. భారత మీడియా సంస్థలు హఫీజ్ సయీద్ కాంపౌండ్ ని వెలుగులోకి తెచ్చేలా కొన్ని శాటిలైట్ పిక్చర్స్ కమ్ వీడియోలను రిలీజ్ చేశాయి. అయినా సరే పాకిస్తాన్ ఆయన ఉగ్రవాద నిధుల కేసుల వ్యవహారంలో జైల్లో ఉంటున్నాడని అంటోంది. ఇంటిని సబ్ జైల్ గా మార్చి సాంకేతికంగా అతడు జైల్లోనే ఉన్నాడని చూపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో అతడికి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చి అతడి చేత చేయించాల్సిన ఉగ్ర కార్యకలాపాలన్నిటినీ చేయిస్తోంది పాకిస్తాన్. ఇప్పటికే నిఘా వర్గాల దగ్గర పూర్తి సమాచారం ఉంది. కానీ పాకిస్తాన్ అదేమీ లేదని అబద్ధాలు చెప్తూ వస్తోంది. లష్కరే తోయిబా అనుబంధ రెసిస్టెన్స్ ఫ్రంట్ పెహల్గాం ఉగ్రదాడి చేయగా హఫీజ్ సయీద్ కీలక పాత్ర పోషించాడని భారత్ ఆధారాలతో సహా బయటపడుతోంది. ఈ దాడి కారణంగా భారత్ పాక్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ సింధు నది జలాలను ఆపేస్తామని అంటే అందుకు పాకిస్తాన్ గతంలో హఫీజ్ చేసిన మీ శ్వాస ఆపేస్తామన్న కామెంట్లను ట్రోల్ చేస్తోంది. హఫీజ్ సయీద్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ఇటు భారత్, అమెరికా మాత్రమే కాదు, అటు ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించింది. అతడి తలకంటూ ఒక వెల ఉంది. అయినా సరే పాకిస్తాన్లో సయీద్ యథేచ్ఛగా సంచరిస్తున్నాడు. విత్ ఫుల్ సెక్యూరిటీ హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సయీద్ నివాసం మరెక్కడో లేదు, లాహోర్ నగర నడిబొడ్డున ఉంది. చుట్టూ సాధారణ పాక్ పౌరుల నివాసాలున్నాయి. కానీ ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. దేంట్లోని మర్మమేంటి? ఈ విషయంలో తప్పెవరిది? లాహోర్లో అతడుంటున్నాడని తెలిసిన భద్రత కల్పిస్తోన్న పాకిస్తాన్దా, లేక అతడి అడ్రస్ ఇదే అని తెలిసినా చోద్యం చూస్తున్న మన భద్రతా దళాలదా, లేక అతడి ద్వారా మరేదో ఆశిస్తూ సజీవంగా ఉంచుతోన్న US ఆర్మీదా అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతోంది.
ఇప్పటికే భారత్ ఒక వ్యూహాత్మక ఆలోచన విధానం కలిగి ఉంది. ప్రపంచమంతా రెచ్చగొట్టిన పాక్ పై అంత త్వరగా చర్యలు తీసుకోవటం లేదు. ఎందుకంటూ ఒక కారణం లేకపోలేదు. హఫీజ్ వంటి వారి చేత ఉగ్రదాడులు చేయించి తద్వారా యుద్ధ వాతావరణం కల్పించి ఆపై బిలియన్ల కొద్దీ ఆయుధాల వ్యాపారం చేసేలా ఒక ఒప్పందమేదో ఉన్నట్టు కనిపిస్తోంది. లేకుంటే ఎందరో ఉగ్ర నాయకులను మట్టుబెట్టిన అమెరికా ఇంతవరకు హఫీజ్ సయీద్ ను ఎందుకు వదిలిపెడుతున్నట్టు? మొన్నటికి మొన్న ఒక ఐసిస్ ఉగ్రవాదిని మట్టుబెట్టిన యుఎస్ సయీద్ పై ఈ ఉదాసీన వైఖరేంటని అడుగుతున్నారు కొందరు మాజీ ఆర్మీ మేజర్లు. For more videos like this, subscribe Big TV channel.